తెలంగాణ స్టేట్ ఎక్స్కవేటర్ ఆపరేటర్లందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం తెలంగాణ ప్రైవేటు ఉద్యోగాల సంఘం ఆధ్వర్యంలో ఒక మీటింగ్ అనేది జరుగుతుంది మాదాపూర్లో. ఆ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ మీటింగ్లో ఏం మాట్లాడారు, ఏంటి, దానివల్ల ఆపరేటర్లకు ఏమైనా ఉపయోగం ఉందా లేదనేది ఈ వీడియోలో చూపించబోతున్నా. ఈరోజు నేను, సైదుల్ గారు, రాము, తర్వాత మిగతా ఆపరేటర్లు మహేష్ గారు, తర్వాత సుధీర్ గారు అందరం రావడం జరిగింది. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం నాడైన ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. దీంట్కి మనకు ఇన్విటేషన్ పంపించారు ఇలాగ వ్యవస్థాపకులు గారు అండ్ అధ్యక్షులు గారు. ఏంటంటే మన మ్యాటర్ ఏంటంటే మన ఎక్స్కవేటర్ ఆపరేటర్లు అందరూ ఒక ఐకమత్యంగా ఒకరికొకరు తోడై తెలంగాణ స్టేట్ ప్రతి జిల్లా నుంచి ప్రతి డిస్టిక్ నుంచి తర్వాత అక్కడి నుంచి మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒక అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అధ్యక్షుల వారిని కలవడం జరిగింది. తెలంగాణ స్టేట్లో చాలామంది ఆపరేటర్లు ఉన్నారు, కానీ గవర్నమెంట్ నుంచి ఒక చిన్న గుర్తింపు కూడా సరైన గుర్తింపు లేదు. ఆ గుర్తింపు రావాలంటే ఏం చేయాలి, అసలు గుర్తింపు తెచ్చుకోవాలంటే మనం ప్రభుత్వంతో పోరాడాలంటే ఏం చేయాలి, ఎలా పోరాడాలి, అసలు ప్రభుత్వంలో మనకు ఆపరేటర్ విలీనం కావాలంటే ఏం చేయాలి, ప్రభుత్వంలో ఆపరేటర్ గుర్తింపు రావాలంటే ఏం చేయాలి, అవన్నీ విషయాలు తెలుసుకోవడానికి కోసం వ్యవస్థాపకులు మన వెంకటరెడ్డి గారిని కలవడం జరిగింది. వెంకటరెడ్డి గారు మనకు చెప్పిన మాట ఏంటంటే, మేము స్టార్టింగ్లో 10 మందితో స్టార్ట్ చేసిన సంఘం అనేది ఈరోజు మా సంఘంలో 1 కోటి మంది వరకు ఉన్నారు. అలాగే మీరు కష్టపడితే సాధించినదంటూ ఏమీ ఉండదు, మీరు కష్టపడి పనిచేయండి, తప్పనిసరిగా విజయం మీకే వరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు 10 మందితో స్టార్ట్ అయిన యూనియన్ వచ్చేసి ఇప్పుడు ఈరోజు 1 కోటి మంది వరకు సభ్యులు ఉన్నారు. దీంట్లో ఈ సంఘంలో సభ్యులు ఉన్నారు. ఇంతమంది సభ్యుల్ని వీళ్ళు ఎలా గ్యాదర్ చేయగలిగారు, ఎలా కలుపుకోగలిగారు, వీళ్ళకి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎలాగా ఫాలోఅప్ చేయగలిగారు అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పోక్లైన్ ఆపరేటర్ ముఖ్యంగా చిన్న మనవి, ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ ఉద్యోగుల సంఘం మీటింగ్ జరిగింది. రేపు భవిష్యత్తులో మన ఆపరేటర్ల కోసం మంచి జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం కోసానికి మోహన్, మహేష్, అదేవిధంగా రామన్న, సాటి మిత్రుడు సుధీరు, వేరే వ్యక్తి కూడా వచ్చిండు. ముఖ్యంగా తెలంగాణలో పనిచేస్తున్న ఎక్స్కవేటర్ ఆపరేటర్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న విషయం వల్ల మనం పొరపాటు చేసి వెనుకబడ్డాం కాబట్టి అందరూ ఒకే మాట ఒకే బాట కార్యక్రమం ఎంచుకొని మనం కూడా ఈరోజు ఇక్కడ ఈ ఉత్సాహాన్ని ఈ మీటింగ్ చూస్తుంటే మనం ఎందుకు వెనుకబడ్డాం, ఈ మీటింగ్ తరహా మనం ఎప్పుడు చేసుకుంటామనే నాకు ఆలోచన వచ్చింది. అన్నకు కలిసడం జరిగింది. ప్రైవేటు వ్యవస్థాపకులు స్వామ వెంకరెడ్డి గారు, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం టీపీఎస్ వారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేస్తే పెద్దలకు మేము కలవడం జరిగింది. ఈరోజు మా యొక్క కొన్ని అభిప్రాయాలు మేము కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఆపరేటర్కు బాగు చేయడం అని మంచి చేయు ఒక సంకల్పంతో అన్నకు కొన్ని విషయాలు మేము చెప్పడం జరిగింది. అన్న ఒకే మాట చెప్పిండు, గత 2006 సంవత్సరంలో మేము కూడా ఒక 10 మందిని ముందుకెళ్ళి ఈ రోజుకి వచ్చేసరికి 1 కోటి మంది దాకా మేము ఈ యూనియన్లో మేము పాల్గొంటున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఒకే మాట ఒకే బాట కార్యక్రమం ఎంచుకొని మీరు ముందుకు వచ్చినట్టయితే నేను నా వంతు మీకు కృషి చేస్తా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 1.5 కోటి వరకు ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారని అన్న చెప్పిండు. మనలో లెక్క తీసుకుంటే మనం ఇంకా లెక్కనే లేము. అన్న ఒకటే మాట చెప్పిండు, మీరందరూ ఐకమత్యంగా మమేకమై ఉన్నట్టయితే నేను నా వంతు సహకారం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చిండు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆపరేటర్ మంచి చేసుకోవడానికి తెలంగాణలో ఉద్యోగ ప్రతి సంఘాలకు మేము కలవడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఆయా గ్రూపులలో మీటింగ్ అని అనౌన్స్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఆపరేటర్ తూచా తప్పకుండా
మా మాట మన్నించి మీరు రాగలుగుతారని నా యొక్క మనవి. తెలంగాణలో ఇప్పుడున్న జిల్లాలు 33 జిల్లాలు. ప్రతి జిల్లాకు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఆల్రెడీ వాళ్ళు చేసుకున్నారు. అదేవిధంగా అదే తరహా మనం కూడా చేసుకోవాలని మేము భావించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో ఉన్న ఆపరేటర్లు ప్రతి ఒక్కరికి ఈ రోజులలో మేము గుడ్ న్యూస్ తీసుకురాబోతున్నాం. ఒక లింక్ ప్రకారంగా ప్రతి ఒక్కరూ చైతన్యంగా దాంట్లో మీరు భాగస్థులైతే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మేము వేడుకుంటున్నాను. నా పేరు మహేష్. నేను ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్కు ఇన్విటేషన్ రావడం ద్వారా వచ్చానమాట. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం టీపీఎస్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారన్నమాట. దాంతోపాటు మనం జాతీయ పథకం కూడా ఇక్కడ ఎగిరేయడం జరిగింది. నాకు మంచి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే మంచి ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ రావడం వల్ల ఏం తెలిసిందంటే మన ప్రైవేట్ రంగాల్లో ఎంతమంది ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి దానిలో ఎంత దాకా వెళ్ళొచ్చిండ్రు, వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండ్రు. దాంతోపాటు మన ఇటాచి ఆపరేటర్ అందరి మిత్రులకి స్వతంత్ర శుభాకాంక్షలు. చాలామంది ఆపరేటర్స్ ఉన్నారు కదా, మనం కూడా ఒక యూనియన్ ఉంది, మనకు గ్రూప్ ఉంది కాబట్టి మనం కూడా ఒక యూనిటీగా కలిసికట్టుగా ఇలాంటి ప్రోగ్రామ్ అటెండ్ అయితే మనకు చాలా విషయాలు తెలిస్తే మనకు కూడా చాలా సపోర్టింగ్ కూడా దొరుకుతుంది. మన ఇటాచి ఆపరేటర్ తరపు నుంచి యూనియన్ రిజిస్ట్రేషన్ కావాలని మన వాళ్ళు చాలా పెద్ద వాళ్ళను కలవడం జరిగింది. ఎమ్మెల్యేలను, ఎంపీను ఈ విధంగా చాలా వరకు కలవడం జరిగింది. కానీ మనకు ఎక్కడ రెస్పాన్స్ దొరకలేదు. నాకు ఈ ప్రోగ్రాంకి వచ్చినాక ఒకటే అర్థమైందన్నమాట, 100% మనకు ఈ తెలంగాణ ఉద్యోగుల సంఘం టీపీఎస్ నుంచి మనకు 100% సపోర్ట్ దొరుకుతాయని నా మనవి. 3 జిల్లాల నుంచి ఆపరేటర్స్ ఉన్నారు, ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా ఉన్నారు. కాబట్టి మన ఆపరేటర్ అందరూ ఒక యూనిటీగా ఒక యూనియన్ క్రియేట్ చేసుకొని మనకు కూడా ఇలాంటి సపోర్ట్ ప్రైవేట్ సంఘాల సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళామంటే 100% మనం కూడా ఈ ప్రోగ్రాం ద్వారా సక్సెస్ కావచ్చు. మనకు కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు, మన పిల్లలు కావచ్చు. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ తెలంగాణ ప్రైవేట్ సంఘం ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు అని నా మనవి. స్కూల్ నుంచి పోయి టీనేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఓడిస్తలేదు. కాబట్టి అప్పుడు వాడుకున్నటువంటి ఒక పాట పాడుతున్నాం. తేనెల తీటెల మాటలతో మన దేశమాతనే కొలిచెదవా. తేనెల తీటెల మాటలతో మన దేశమాతనే కొలిచెదవా. భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవన యానమే చేయుదమా.
దేశానికి ఇవాళ 75వ స్వాతంత్ర వేడుకలు స్వేచ్ఛగా మంచిగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటున్నామంటే 24 గంటలు కూడా వాళ్ళకు కొనుక్కు లేకుండా కంటి మీద కొనుక్కు లేకుండా దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులకు ఒకసారి సలాం చేసుకుంటూ కార్గిల్లో గత 14-15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం కార్గిల్లో అదేవిధంగా మొన్న ఒక 4-5 ఏళ్ల క్రితం పుల్వామాలో అసూలు వస్తున్నటువంటి అమర జవాన్లకు నివాళులు అర్పించుకుంటూ నేల కొరిగినారా నెల కుంకతారా నింగికేరినారా భారత వీరులారా ముస్కర దాడిలో అసూలుగా సారా ముస్కర దాడిలో అసూలుగా సారా ఉగ్రవాద కానికి ఊపిరులు వదిలినారా
స్వాతంత్రం తేవడంలో ఆనాడు భారతదేశ పౌరులమైన మనం అందరం ముందుండి, సరే మనం లేకపోవచ్చు కానీ మన తరాల ముందు తరాల వాళ్ళందరూ ఆనాడు పోరాటం చేసి ఇలా స్వాతంత్ర సమరయోధులుగా కూడా చూస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నప్పటికి కూడా అక్కడక్కడ అల్లర్లు కానీ ఉగ్ర రూపంలో దాడులు కానీ చూస్తూనే ఉంటాం. ఎందుకంటే మన హైదరాబాద్ లో కూడా ఉగ్ర దాడులు జరిగాయి అనేక సందర్భాలు. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తుందంటే ఇది అవసరం లేదు కావచ్చు సందర్భంగా, కానీ స్వాతంత్ర దినోత్సవం చెప్పడం అది. ఎందుకంటే ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉరికి పడ్డది సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంటుపట్టకుండా ఉన్నది. రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాదు లుంబిని పార్కుల బాంబుదాడి, దేశ రాజధాని ఢిల్లీ నగరంలోన పార్లమెంటు పైన దాడి. అవునా కదా? రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాదు లుంబిని పార్కుల బాంబుదాడి, దేశ రాజధాని పార్లమెంటు దేశ రాజధాని ఢిల్లీ నగరంలోన పార్లమెంటు పైన దాడి. బాంబులే బల్లున వేళగా వందల ప్రాణాలు గాలిలో కలిసేగా, ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉలికి పడ్డది సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతకుండా ఉన్నది. భారతీయ మంత పిడికిలి ఇస్తే పిడికిళ్ళలో పెట్టి కాదా, కన్నులెర్రా వేసి కాలు ముందు చేస్తే ఉగ్రవాదం చిత్తు కాదా. ఇలా సరే పాలిస్తున్నటువంటి పాలకులకు ఎవరి స్వాతంత్రాలకు వాళ్ళు ఇలాంటి ఉగ్రవాదాలను ప్రేరేపిస్తూనే ఉన్నారు. యావత్ ప్రపంచం కూడా ఇలా ఉగ్రవాదాలకు బలిగాక తప్పలేదు. అందులో అగ్రదేశమైనటువంటి అమెరికా కూడా సెప్టెంబర్ 11 అనుకుంటారు బహుశా. ఇట్లా అనేకమైనటువంటి వాళ్ళ రాజకీయాల స్వార్థాల కోసం ఇలా దేశాలను దేశ ప్రయాణం పరంగా పెడుతున్నటువంటి సందర్భం. సరే ఏదేమైనప్పటికీ కూడా మరి ఇంత ప్రశాంతమైన వాతావరణంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మరి మన తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు సంతోషంగా భావిస్తూ పాడుదనా స్వేచ్ఛా గీతం Oh,
75వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని కూచిపూడి నాట్యం చేయడానికి చిన్నారులు గుడి అడుగులు తప్పటడుగులు గుడి అడుగులు వేసుకుంటూ మన వేదిక దగ్గరికి వచ్చేసారు. ఆ కార్యక్రమం తర్వాత తదుపరి మళ్ళీ పాటలు ఉంటాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కొన్ని వందల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నటువంటి కొన్ని సంస్థల అధిపతులకి ఒక ముగ్గురికి ఈ సందర్భంగా వారిని మనం గౌరవిస్తూ వాళ్ళు సత్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండు కార్యక్రమాల తర్వాత 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమం అయిపోతుంది. దీని తర్వాత మన సంఘం తెలంగాణ ప్రైవేట్ దేవ సంఘం యొక్క భవిష్యత్ ప్రణాళిక మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి సంఘం నుంచి వచ్చినటువంటి జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఒక్కొక్క జిల్లా నుంచి నాకు తెలిసి ఒక్కొక్కరు వచ్చిండ్రు, కొన్ని జిల్లాల నుంచి ఎక్కువ మంది వచ్చిండ్రు. దాదాపు 33 జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది ఇక్కడికి. మనం రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోవాల్సి ఉన్నది. అదంతా కూడా మనం కూలంకషంగా చర్చించుకోవాలి. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రైవేట్ సంఘం ఒక బలీయమైన శక్తిగా ఏ విధంగా ఆవిర్భవిస్తుందో మనం చాలా ఒక 1.5 hours మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి నాయకులందరూ కూడా అన్ని జిల్లాలు చేసిన నాయకత్వం ఓపికతో ఉండాల్సిందిగా కోరుతూ, మీరు మీ జిల్లాలోకి వెళ్ళిన తర్వాత ఈరోజు తీసుకున్నటువంటి కార్యాచరణని మీ జిల్లాలో ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని బోరుగా కానీ ఏదో నామమాత్రంగా కానీ కార్యక్రమంగా భావించకండి. ఈ వేడుకల కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం ఉద్యోగ కార్యక్రమంలోకి వెళ్తాం. ఈలోగా ఈ సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి. 75వ స్వతంత్ర వేడుకలకు విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనల్ని కనుమ పండుగ అలరించిన చిన్నారులను సత్కరించుకోవడం మనమిది. అందరూ మైమరిచి మీ నృత్యాన్ని తిలకించి అలరించి సంతోషించారు కనుక పిల్లలందరికీ మరొకసారి చప్పట్లు. ఇప్పుడు చిన్నారులందరికీ మన టీపీఎస్ ఫ్యామిలీ తరఫున ఒక చిన్న సత్కారం, అది ప్రోత్సాహకంగా ఉంటుందని ఆశిస్తూ చిన్నారులందరూ ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దియారెడ్డి, క్లాస్ ప్లీజ్. అక్కడ మీకు ధన్యవాదాలు పాపం ఆశీర్వదిస్తున్నందుకు. దియారెడ్డికి మరొకసారి చెప్పండి. God bless you, Diya. Come on. Good culture. గట్టిగా చెప్పాలన్నా గట్టిగా. చాలా కుషాలుగా ఉంటుంది. Come on, claps. ఆ టీపీఎస్ తరఫున ఆశీర్వదిస్తూ రామసింధు గారు గౌతమంతో ఒకసారి గట్టిగా చెప్పండి. కుక్కన మా అందరి తరఫున నీకు ఒక చిన్న సత్కారం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ శశికాంత్ గారు. గట్టిగా చెప్పండి. చెప్పండి ఒకసారి.
అరటాకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు మీద అరటాకు మీద పడ్డా, అరటాకి ప్రమాదం అన్నట్టు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ పరిస్థితి అట్లాంటిది. మన కోపం వచ్చినా మన ఉద్యోగం పోతుంది, మేనేజ్మెంట్ కోపం వచ్చినా మన ఉద్యోగం పోతుంది. అట్లాంటి క్లిష్ట పరిస్థితిలో గత ఒక 20 సంవత్సరాలుగా ఒక మంచి పేరు తెచ్చుకొని అంచెలంచెలుగా ఒక చిన్న స్టేజ్లో జాయిన్ అయ్యి ఒక పెద్ద స్టేజ్ దాకా ప్రమోషన్ల మీద వెళ్తూ పనిచేస్తున్నటువంటి ఒక 3 ఉద్యోగస్తులు మనం సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో హెటరో డ్రగ్స్లో పనిచేస్తున్నటువంటి సైంటిస్ట్గా సతీష్ గౌడ్. సతీష్ గౌడ్కి జనరల్ సెక్రటరీ, సంఘం నుంచి జనరల్ సెక్రటరీ అండ్ ఐటీ వింగ్ ఇన్ఛార్జి దీపక్ గారు సన్మానం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీనియర్ మేనేజర్ ప్రవీణ్ కుమార్. 1000 మందికి బాస్ మా దగ్గర నుంచి తమ్ముడే. మహేందర్ అండ్ సుధాకర్ నాయక్. ఒక ఎంప్లాయీగా, మరొక యూనియన్ నాయకుడిగా 2 పాత్రలు. కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ తన విధులు కూడా సక్రమంగా నిర్వహిస్తూ నలుగురికి ఉపయోగపడే విధంగా స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నటువంటి మహిళా ల్యాబొరేటరీలో పనిచేస్తున్నటువంటి సాగర్ గారు. వేడుకలు తెలంగాణ ప్రైవేట్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాం. భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి మనందరం చెప్పుకొని 70 సంవత్సరాలు చెప్పుకుంటూనే ఉన్నాం. అనేక త్యాగాలు, అనేక బలిదానాలు, అనేక పోరాటాలు చేసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక నెత్తుడి చుక్క కూడా పడకుండా ఒక అహింసా మార్గం ద్వారా ప్రపంచంలో ఉత్తాధిపత్యాన్ని సాధించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒక అహింసా మార్గం ద్వారా ఎదిరించి ఈ భారతదేశానికి స్వేచ్ఛాయులు ఇచ్చినటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో, సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్, అనేక మంది భారత స్వాతంత్ర సమర యోధులు ఈరోజు మనం ఈ స్వేచ్ఛ జీవితంలో బతకడానికి స్ఫూర్తించినటువంటి వారందరికీ కూడా ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, భారతదేశ స్వాతంత్రం అనేది ఒక అహింసా మార్గం ద్వారా సాధించినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, అదే స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా పాల్గొన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వారి మార్గంలోనే, అహింసా మార్గంలోనే పనిచేసినప్పటికీ దురదృష్టవశాత్తు దాదాపు 1200 మంది విద్యార్థులు అయితేంది, ఉద్యోగస్తులు అయితేంది, యువత అయితేంది, అహింసా మార్గం అంటే వారు ఎన్నుకున్న మార్గం ఇంకొకరి మీద దాడి చేయడం కాదు, ఇంకొకరిని హింసించడం కాదు, వారికి వారే ఆత్మ బలిదానం చేసుకొని మరొక చరిత్ర సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని మన కళ్ళ ముందు మనందరం భాగస్వామ్యం అయి సాధించుకున్నాం. ఇదొక ఉద్యమ స్ఫూర్తి. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరం ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నామో, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ఏ లక్ష్యం కోసం అయితే
తెచ్చుకుందాం అనుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. నిజంగా తెలంగాణ ఇన్ని వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం మనం అనుకున్న రీతిలో ముందుకు పోతుందా లేదా? ఒకవేళ పోరాటైతే ఒక యువతగా, ఒక ప్రైవేట్ ఉద్యోగులుగా, ఒక చదువుకున్నటువంటి ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి మనం ఏ విధంగా ఈ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలి, పరిపాలకులను ఏ విధంగా సెట్ చేయాలి, మన ఉద్యోగ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి. ప్రైవేట్ ఉద్యోగులు అంటే లిమిటెడ్గా లేము, మనం అన్లిమిటెడ్గా ఉన్నాం. కాకపోతే సంఘటితంగా లేము. కొంతమంది కొన్ని రంగాల్లో సంఘటితంగా ఉంటే కొన్ని రంగాల్లో అసంఘటితంగా ఉన్నాం. దాదాపు 1 కోటి పైచిలుకున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులుగా మనం ఈ రాష్ట్ర పురోగతికి ఏ విధంగా ముందుకు పోవాలో ఈ కార్యాచరణ ఇప్పుడు ఉంటుంది. ఈ భారతదేశ స్వాతంత్ర 71 ఉత్సవాలు ఇప్పటితో ముగిసినాయి. ఇప్పుడు కార్యక్రమం తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం భవిష్యత్ కార్యాచరణ జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఇవాళ తెలంగాణ ఉద్యమంలో 2006లో స్థాపించబడి ఒక మహానాయకుడు, ఒక బలమైన నాయకుడు ఈ రాష్ట్రాన్ని, సమైక్య రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తూ వారి ముందు జై తెలంగాణ అనటానికే భయపడే పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సందర్భంలో ఒక ప్రైవేట్ రంగంలో పనిచేస్తూ అసలు ఈ ప్రైవేట్ రంగంలో ఏం జరుగుతుంది, మనం ఇచ్చినటువంటి ఈ ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఫెసిలిటీస్ని వాడుకొని నీళ్లు, రోడ్లు, రుణాలు, అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రభుత్వం ద్వారా కల్పించి పరిశ్రమల్ని పెట్టుకోవడానికి అవకాశాలు కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తే ఈ పెట్టుకున్నటువంటి పరిశ్రమలలో తెలంగాణ ప్రాంత యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు అని చెప్పేసి మనం గమనించి ఎవరో ఒకరు ప్రశ్నించాలి. మరి ఎందుకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల, రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వందల వేల కంపెనీలు ఉన్నాయి, కొన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ లక్షల ఉద్యోగ అవకాశాలలో మన తెలంగాణ ప్రాంత యువతకి 5% ఉద్యోగాలు కూడా లేని పరిస్థితిని గమనించి ఖచ్చితంగా ఈ వ్యవస్థలో మార్పు రావాలి, మన ఉద్యోగ అవకాశాలు మనకు రావాలి. ఎందుకంటే మన ప్రాంతంలో పరిశ్రమ ఉంది, మనం అన్ని రకాలుగా వాళ్ళకి సహకరిస్తున్నాం. మన యువతకి ఉద్యోగాలు రావాలి అంటే ఎవరో ఒకరు ప్రశ్నించాలని చెప్పేసి ఆ ప్రశ్నించే గొంతుకే తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం కావాలని చెప్పేసి ఆనాడు మేము ఒక 5-6 మందిని డిఫరెంట్ కంపెనీలో పనిచేసినటువంటి 5-6 మందిని కలిసి ఈ సంఘాన్ని స్థాపించినాం. మన సంఘం స్థాపించిన తర్వాత కేసీఆర్ గారు పిలుచుకోవడం, అప్పుడే అమెరికా నుంచి వచ్చినటువంటి కేటీఆర్ గారు మనల్ని కలవటం, మీ సంఘం లక్ష్యం బాగుంది, మీరు ఎంచుకున్నటువంటి సంఘం లక్ష్యం బాగుంది, మీ సంఘంతో నేను కూడా పనిచేస్తా అని చెప్పేసి అన్నప్పుడు వారినే గౌరవాధ్యక్షులుగా పెట్టుకొని 2007 నుంచి మొన్నటి వరకు కేటీఆర్ గారిని గౌరవాధ్యక్షులుగా పెట్టుకొని సంఘాన్ని నడిపించినాం. మనం సమైక్య రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలకుల్ని ఏమడగలే మనం, అయ్యా మేము కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నాం, మా ప్రాంతంలో మీరు కంపెనీలు పెట్టుకున్నారు, మా ఊర్లో కంపెనీలు పెట్టుకున్నారు, మీరు కంపెనీలు పెట్టకపోయింటే మా భూములు 2 పంటలు పండేటి, హాయిగా మా యువతకి, మా రైతులకి ఉపాధి దొరికేది. ఇలా బలవంతంగా తక్కువ ధరలకు మా భూములు ఇచ్చినాం. మా భూములు ఇస్తే మీరు కెమికల్ పరిశ్రమలతో పాటు అనేక రకాలుగా పరిశ్రమలు పెట్టుకున్నారు. మా నీళ్లు పొల్యూషన్ చేసిండ్రు, మా భూమి పొల్యూషన్ చేసిండ్రు, మా గాలి పొల్యూషన్ చేసిండ్రు. మొత్తం మా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఒక 100 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలని మొత్తం పొల్యూషన్ చేసిండ్రు మీరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు ఇవ్వలేదు. మా జనాభా నిష్పత్తి ప్రకారం మేము తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మా తెలంగాణ జనాభా నిష్పత్తి 40% ఉన్నాం. కాబట్టి 40% ఉద్యోగాలు ఇవ్వండి. 100 మంది పనిచేసే కంపెనీల మా వాటా 40% ఉద్యోగాలు మాకు ఇవ్వండి, న్యాయంగా దక్కే ఉద్యోగాలు అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అప్పటికే అనేక సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయిపోయింది సమైక్య రాష్ట్రం ఏర్పడి. 50 సంవత్సరాల్లో 95% ఉద్యోగాలు పూర్తిగా నాన్ తెలంగాణ వాళ్ళకే. ఒక 5%
ఒక్క కంపెనీ ఎవరన్నా కొంచెం మంచి వాళ్ళు ఉంటే ఒక 10% తప్ప దాదాపు 90కి పైచిలుకు ఉద్యోగాలు నాన్ తెలంగాణ వాళ్ళ చేతిలో ఉండే పరిస్థితి. మరి మన యువత ఏం చేయాలి? మన పిల్లలు, మన తల్లిదండ్రులు మనల్ని అనేక కష్ట నష్టాలకు వచ్చి చదివించారు. మన పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళు తీవ్రవాదులుగా మారారా? వాళ్ళు పీడిఎస్ ఆర్ఎస్యూలో పనిచేసి ఉద్యోగ అవకాశాలు లేక ఒక విప్లవకారులుగా మారారా? బరాబర్ మారుతారు, బరాబర్ మారారు. కాబట్టి తెలంగాణ ఉద్యమం లేచింది. ఉద్యమంలో అనేక మంది నిరుద్యోగులు పిహెచ్డీలు చేసి, ఎంఎస్సీలు చేసి, గ్రాడ్యుయేషన్ చేసి, రకరకాల చదువులు చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఈ తెలంగాణ ఉద్యమం బలపడ్డమాట వాస్తవం. ఆ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారి నాయకత్వం వస్తే, మనం ప్రైవేట్ ఉద్యోగులుగా మన వంతు మాత్రం మనం పోషిస్తే, కేసీఆర్ గారు 2009లో ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా రాష్ట్రం అంతా ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. అనేక సంఘాలు పుట్టినాయి. 500 పైచిలకు సంఘాలు ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి ఒక్కరు సంఘం పెట్టుకున్నారు. పాన్ డబ్బా పెట్టుకున్నటువంటి సంఘం పెట్టుకున్నారు, చెత్త ఏర్పడిన సంఘం పెట్టుకున్నారు, కార్మికుల సంఘాలు, కర్షకుల రకరకాల సంఘాలు రిజిస్ట్రేషన్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం కోసం అనేక జేఏసీలు ఏర్పడ్డాయి. లెక్చరర్లు, టీచర్లు, ప్రైవేట్ రంగంలో పనిచేసేవాళ్ళు, ప్రభుత్వ రంగంలో పనిచేసేవాళ్ళు, మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఒకసారి నిలబడి జేఏసీలుగా ఏర్పడి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం. కానీ మీరందరూ గమనించాల్సింది ఒకటి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో కార్మికుల జేఏసీ ఏర్పడలేదు. మీరు గమనించాలి. కార్మికుల జేఏసీ ఏర్పడలేదు. ఎందుకు అంటే కార్మికులందరూ కూడా ప్రైవేట్ రంగంలో పనిచేసిన, పబ్లిక్ సెక్టార్లో పనిచేసిన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా 90% పైచిలకు కార్మికులందరూ కూడా నాన్ తెలంగాణ వాళ్ళు. కాబట్టి వాళ్ళెవ్వరు కూడా కార్మికులు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కాలేదు. అందుకే కార్మికుల జేఏసీ ఏర్పడలేదు. విద్యార్థుల జేఏసీ ఏర్పడది, యువజనుల జేఏసీ ఏర్పడది, మహిళల జేఏసీ ఏర్పడది, రకరకాల జేఏసీలు ఏర్పడ్డాయి. రాజకీయ పార్టీలు కూడా జేఏసీలు ఏర్పడ్డాయి. ప్రజా సంఘాలు అన్ని జేఏసీలు ఏర్పడ్డాయి. మీరు ఒకసారి తెలంగాణ చరిత్రను చదివితే మీకు అర్థమవుతుంది. కార్మిక జేఏసీ ఏర్పడలేదు. ఏఐటీసీ ఉన్నది సిపిఐ పార్టీ అనుబంధ సంస్థ, ఐఎన్టీఈసీ ఉంది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ, టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్టీఈసీ ఉన్నది, సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ సిఐటి ఉన్నది, సిపిఐ ఎంఎల్ అనుబంధ సంస్థ ఐఎఫ్టీ ఉన్నది. మీరు గమనించండి మిత్రులారా, తెలంగాణ చరిత్ర చదవండి, గుర్తు చేసుకోండి. తెలంగాణ ఉద్యమంలో కార్మిక జేఏసీ ఏర్పడలేదు. ఈ ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా ఉద్యమానికి ముందుండి పనిచేయలేదు, జేఏసీగా ఫామ్ కాలేదు. అది గమనించి కార్మికులు కూడా జేఏసీ ఉద్యమంలో పాల్గొనాలి. కాబట్టి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆ పాత్ర తీసుకున్నది. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘంగా అనేక పరిశ్రమల్లో పనిచేసినటువంటి ఉద్యోగులందరూ ఏకం చేసి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ముందుండి నడిచి తెలంగాణ ఉద్యమంలో ఊపిన పాల్గొన్నాం. జిల్లాలో నెట్వర్క్ ఉన్నది. ఇప్పటికి 33 జిల్లాలు చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలు చేసుకుంటూ పోయినా మనం 33 జిల్లాల్లో కమిటీ చేసుకుంటూ పోయినాం. మనకు వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా షరతులకు లోబడి, నిబంధనలకు లోబడి పనిచేసినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు వారు ఎక్కడున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. ఎవరెవరు ఏ పదవులు ఆలోచించి మీరు ఆలోచించండి. ప్రైవేట్ రంగంలో పనిచేసుకుంటూ ఉద్యోగాలు పోగొట్టుకుంటూ ఉపాసాలు ఉండి ఆస్తులు అమ్ముకొని పనిచేసినట్టు మనం ఎక్కడ ఉన్నాం? ఒక్క సామాజిక రెడ్డికి మినిమం వేజ్ బోర్డు చైర్మన్ ఇస్తే అయిపోతుందా? అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకొని ఇప్పటికి కూడా జీవితాలు ఆగం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నాం. అయినా కూడా మనం మన పదవుల గురించి అడగట్లేదు. నాకు తెలంగాణలో మంచి పదవి వచ్చింది, మినిమం వేజ్ బోర్డు చైర్మన్గా నాకు పదవి ఇచ్చింది. నేను ఇంకా ఇప్పటికీ కూడా నేను పదవులు కొనసాగుతూ ఉన్నా. అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఉద్యమంలో పాల్గొన్న గవర్నమెంట్ ఉద్యోగ నాయకులు అందరూ కూడా చైర్మన్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, స్పీకర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు. వాళ్ళకు బెనిఫిట్లు వచ్చినాయి. సమ్మె కాలానికి, సమ్మె చేసినటువంటి 6 నెలల కాలానికి జీతాలు వచ్చినాయి. ఏ ఒక్కరు కూడా ఒక్కరో శాలరీ కూడా నష్టపోలేదు. పెద్ద రంగం, 1 కోటి మంది పనిచేసేటువంటి రంగం ప్రైవేట్ రంగం. మనం ఎంత నష్టపోయినా మనకు తెలుసు. మనం ఒకటే అడుగుతున్నాం. ఈరోజు కూడా మనం అడుగుతలే. మన పిట్ట శ్రీనివాసరెడ్డి పదవి, నాగేశ్వరి పదవి మనం అడగట్లేము. 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగినాం, సార్ మరి మేము ఇంత పెద్ద పనిచేసినాం కదా, మన పోరాటమే
తెలంగాణ రాష్ట్ర పోరాటమే ఉపాధి, నీళ్లు, నిధులు, నియామకాలు కదా. మరి ఏంది సార్, మరి చట్టం ఏమైనా తెచ్చే ఆలోచన ఉందా? ప్రైవేట్ రంగంలో అనేక కంపెనీలు ఉన్నాయి కదా. ఇవాళ ఈ మనం ఉద్యమంలో చెప్పినాం 70% 80% ఉద్యోగాలు స్థానికులకు వస్తాయని చెప్పినాం, చట్టం తెస్తామని చెప్పినాం. మరి ఆ చట్టం తెచ్చుకోవాలి కదా సార్ అని ముఖ్యమంత్రి గారిని, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారిని అడిగినప్పుడు వారు ఏమన్నారు? కేటీఆర్ గారు సందర్భంలో కలిసినప్పుడు అన్నారు, వెంకటరెడ్డి గారు తొందరపడకండి, మనది కొత్త రాష్ట్రం, అనేక కష్ట నష్టాలు కూర్చి తెచ్చుకున్న రాష్ట్రం. ఇవాళ బలంగా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. మనం కనుక ఇక్కడ చట్టం తీసుకొస్తే 70% ఉద్యోగాలు మన తెలంగాణలో పరిశ్రమలో ఇవ్వాలని మన చట్టం తీసుకొస్తే పరిశ్రమలు మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మొత్తం కంపెనీలు మొత్తం తరలించుకొని అక్కడ పోయే ప్రమాదం ఉన్నది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం కొంచెం ఓపిక పడదాం, వివేకంగా పోదాం, కొంత సమయం ఓపిక పడదామని చెప్తే నిజమే అనిపించింది. నిజమే కదా, పాప రావణ చెప్పేది వాస్తవమే కదా. సరే, తెలంగాణ రాష్ట్రం విఫల ప్రయోగం అంటాడు లేకపోతే చంద్రబాబు. కాబట్టి కొంత ఓపిక పడదాం అనుకుని ఓపిక పట్టినాం. 3 ఏళ్ళు ఓపిక పట్టినాం, 4 ఏళ్ళు ఓపిక పట్టినాం. 4 ఏళ్ళ మళ్ళీ మళ్ళీ అడిగితే నీకేం పని లేదా, నువ్వు ఇంకా ఉద్యమంలో ఉన్నావా, చైర్మన్ వాను అన్నట్టు. నువ్వు ప్రభుత్వంలో భాగస్వామ్య సంగతి మర్చిపోయినావా, ఇంకా నువ్వు ఉద్యమ నాయకుడు అనుకుంటున్నావా అన్నాడు. అరే అదేందన్నా, మనం చెప్పిందే కదా అన్న, ఇవాళ అనేక మంది పిల్లలు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు అన్న అంటే చేద్దాంలే తొందరపడకు, మళ్ళీ అదే ఆన్సర్. సరే ఒప్పుకోబట్టినాం. ముందస్తు ఎలక్షన్లో పోయినరు. కొంగర కళాల సభ జరిగితే 30 లక్షల టార్గెట్తో కొంగర కళాల సభ జరిగితే అత్యంత పెద్ద ర్యాలీతో ప్రైవేట్ దేవులుగా మనం చందనగర్ నుంచి 2000 మంది పాదయాత్రలో పోయినాం టీఆర్ఎస్ పార్టీకి సంఘీభావం చెప్పడానికి. ఎక్కడ కూడా మనం టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించలే. అతిపెద్ద సంఘంగా, అతిపెద్ద బాధ్యత గల సంఘంగా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూ ఈ రాష్ట్రం విఫల ప్రయోగం కాకూడదు, ఈ బంగారు తెలంగాణలో మనం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుదామనుకుని ప్రభుత్వానికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు సంఘీభావం ప్రకటించుకుంటూనే వచ్చినాం. రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడగలే, వాళ్ళ ఉద్యోగాల్లో ఎవరు తీసుకోపోలే. నిజంగా మీరు గమనించాలి, అందరు విద్యావంతులు. ఇది అన్నీ కూడా ఎందుకు గమనించాలంటే, మళ్ళీ మీరు అందరి జిల్లాల నుంచి వచ్చిండ్రు కాబట్టి మీరు మీ జిల్లాలల్లో మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలి. ప్రైవేట్ రంగంలో ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ అడగలే చట్టం తెమ్మని. మన పిట్టసీనే జాతీయ జాగృతి అధ్యక్షుడిగా మన సీనే పోయి అక్కడ ఏదో పాదయాత్ర సందర్భంగా అన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా పోరాడుతున్నాం, మాకు 70% రిజర్వేషన్ కావాలి తెలంగాణ రాష్ట్రంలో స్థానికులకి ప్రైవేట్ రంగంలో అని చెప్పేసి మీరు కూడా ప్రభుత్వంలో కొంత చేయండి అన్న అని ఒక సూచన చేస్తే, వారి సూచన రిప్రజెంటేషన్ కూడా కాదు అది, కానీ సూచన చేస్తే ఏదో బాగుందని చెప్పేసి వారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకోకుండానే రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత వితిన్ 6 నెలల్లో మీరందరూ చూసిండ్రు ఆంధ్రప్రదేశ్లో చట్టం తీసుకొచ్చిండ్రు 70% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చెప్పేసి. నిజంగా మీరు గమనించాలి మిత్రులారా, అసలు ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళు ఉద్యోగం చేసే పరిస్థితి ప్రైవేట్ రంగంలో 70 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా మన రాష్ట్రంలో మన పరిశ్రమలలో ఆంధ్ర వాళ్ళే వచ్చి పనిచేసిన మన ఉద్యోగాలు వాళ్ళు దొరికిపోయారు. మళ్ళీ వాళ్ళ రాష్ట్రం వాళ్ళకైనాక మనం అక్కడ ఎక్కడ పోయి వాళ్ళ ఉద్యోగాలు అడుగుతామో అని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాలు పోకుండా వాళ్ళు చట్టం తెచ్చుకున్నారు. అవహేళనగా పక్క రాష్ట్రంలో చట్టం తెస్తుండే, కర్ణాటకలో చట్టం ఉన్నది, మహారాష్ట్రలో చట్టం ఉన్నది, జార్ఖండ్లో చట్టం ఉన్నది, మొన్నటికి మన హర్యానా రాష్ట్రంలో చట్టం తీసుకొచ్చిండ్రు, హిమాచల్ ప్రదేశ్లో చట్టం ఉన్నది. అసలు ఎక్కడైతే ఈ భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో చట్టం ఎక్కడ అవసరం ఉందంటే మన రాష్ట్రంలో అవసరం ఉన్నది. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతం గత 60 సంవత్సరాలుగా ఉద్యోగ దోపిడీకి వెళ్ళినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం కాబట్టి ఇక్కడనే చట్టం అవసరం ఉన్నది. చట్టాలు అవసరం లేని చోట చట్టాలు వచ్చినాయి. ఎక్కడ చట్టం అవసరం ఉందో అక్కడ చట్టం రావట్లేదు. చట్టం తేండి, దాని ద్వారా మా పిల్లలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఒక 7వ తరగతి చదువుకున్న ప్రతి పిల్లడికి కూడా ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, బరాబర్ ఉన్నాయి. కానీ మీరు చట్టం తేవడానికి ఎందుకు మొహమాట పడుతున్నారు? ఎవరితో కుమ్ముకాయరు? పారిశ్రామికవేత్తలతో కుమ్ముకాయరా, లేకపోతే కార్పొరేట్ సంస్థలతో మీరు కుమ్ముకాయరా, లేకపోతే మీకు కూడా వాటాలనే దాంతో చెప్పాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జనాకర్షణ పథకాలు, యువతను నిర్వీర్యం చేసే పథకాలు రద్దు చేయాలి. ఖచ్చితంగా యువతని
ప్రోత్సహించే విధంగా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, యువతకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రైవేట్ సంఘం వేదికగా తెలంగాణ ప్రైవేట్ సంఘం నాయకత్వంలో భారీగా కార్యక్రమం తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం. మన ఆశామాషిగా లేము. కోటి పైచులకు సభ్యులతోటి, కోటి పైచులకు యువతతోటి మనం ఉన్నాం. ప్రైవేట్ రంగం అంటే చిన్న రంగం కాదు. ప్రైవేట్ రంగంలో మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కెమికల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఐటీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. మనం ఒక 10 మందిలో నిలబడి చూసుకుంటే 10 మందిలో 9 మంది ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులే ఉంటాం. కాబట్టి మనం ఎన్ని రోజులు అసంఘటితంగా ఉన్నాం కావచ్చు, ఇప్పుడు మన బ్యానర్ కింద సంఘటితం అవుతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ ఒకటి చేద్దాం. జిల్లాల వారీగా 33 జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుందాం. మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కదిలిద్దాం, అన్ని ప్రజా సంఘాన్ని కదిలిద్దాం. ఈ న్యాయమైన డిమాండ్, ఈ డిమాండ్ ద్వారా తెలంగాణ ప్రాంతంలో యువత మొత్తానికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగ అవకాశాలని మన పిల్లలకు వచ్చే విధంగా చట్టం తెచ్చేదాకా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెడలు ఉంచే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అధ్యక్షుల వారు ఒక 5 తీర్మానాలు ఈ సభలో పెట్టడానికి నిర్ణయించుకున్నారు. 5 తీర్మానాలు ఎవరెవరు పెడతారు ఏంటనేది వారు చెప్తారు. తీర్మాన కాపీలు శోభన్, తీర్మాన కాపీలు అందరికి పంచండి. సిరిగల్ల భారతదేశం తమ్ముడా తాకట్టు పెట్టాలి తమ్ముడా, చదువుకున్న తమ్ముళ్ళంతా భవిష్యత్తు కానారాక బందిపోటు దొంగల్లాగా దారి దోపిడీ చేస్తున్నారు. ఈ దేశాన్ని ఏలేనే తల్లి తమ్ముడా, నేరాలకు సృష్టికర్తలు తమ్ముడా. ఎందుకంటే అప్పట్లో కంప్యూటర్ వచ్చినప్పుడు కార్మికుల బతుకులన్నీ ఆగమైతాయి. అదొక చరణం ఉంటుంది, కంప్యూటర్ మిషన్ ఉందంట, కంపెనీకే మేలైందంట, 100 మంది పనిని అది ఒక్కటే చేస్తుందంట, మన ఉద్యోగాలు తీసి తమ్ముడా, ఈకలకు ఊరితాడేసిరి తమ్ముడా. ఇట్లా ఆనాడు మారుతున్న టెక్నాలజీని బట్టి ఈ ప్రైవేట్ రంగంలో ఓ 10 మంది చేసే పని, 100 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేస్తుందనే కోణంలో ఆ పాట రాస్తే, ఈనాడు ప్రైవేట్ కంపెనీలు ఇవాళ ప్రభుత్వ రంగం అనేది పూర్తిగా దెబ్బతింటున్న పరిస్థితులలో ఎక్కడ చూసినా ఈవెన్ విద్య కూడా, ఉన్నత విద్య కూడా ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చి ఇవాళ విద్యా రంగంలో కూడా, ఉద్యోగాల రంగంలో కూడా ప్రైవేటైజేషన్ ఉన్నప్పుడు ఆ ప్రైవేటైజేషన్ లో రిజర్వేషన్లు అడగడం ఏమన్నా తప్ప? ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అందుకనే ఎంకల మీద అంటే నాకు తెలిసి ప్రైవేట్ ఉద్యోగుల సంఘం తెలంగాణ ఉద్యమం నుంచి కూడా తెలంగాణ ప్రైవేట్లందరినీ కూడా ఏకం చేయడానికి అన్న వెంకటరెడ్డి అన్న, సామ వెంకటరెడ్డి అన్న ఎంతో కష్టపడ్డాడు. నేను మొన్న ఎప్పుడు వాళ్ళే వాస్తవానికి సామ వెంకటరెడ్డి అన్న మీద ఏ కార్యక్రమంలో కూడా, నేను ఇన్ని కార్యక్రమాలకు మన తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగే చాలా కార్యక్రమాలకు అటెండ్ అయిన తప్ప ఎక్కడ కూడా ఆ వెంకటరెడ్డి అన్న మీద పాట రాయలేదు, పాట వాడలేదు. నాకు అలా అనిపించలేదు. ఎందుకంటే నిస్వార్థంగా ఉద్యోగుల బాగోగుల కోసమే పాటుపాడి తెలంగాణ ఉద్యమం, అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఏకం చేసినటువంటి అన్న సడన్ గా వాస్తవానికి కార్మికుల పక్షాన నిలిచి మరి కార్మికుల పక్షాన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏం చేయలేకపోతుందనే బాధతో ఉన్నందుకు నాకు బాధ అనిపించి ఒక పాట రాసిన. కార్మిక నాయకుడు కష్ట సుఖాలు తెలిసినోడు, కార్మిక నాయకుడు కష్ట సుఖాలు తెలిసినోడు, కార్మికుల పక్షాన నిలిచి పోరు చేసినోడు, తెలంగాణ పోరాటంలోను ముందే నడిసినోడు, తెలంగాణ పోరాటంలోను ముందే నడిసినోడు, ఆ పోరాటంలో ప్రైవేటు
అతడే అతడే మన సామా వెంకన్న తన అడుగులాడుగై కదులులానే ఓ మా కార్మికన్నా. ఇది తర్వాత సపోర్ట్ కొట్టుకుంటూ విధం మీద వాడదాం, కాకపోతే లిరిక్ అర్థం కావాలని సింగిల్గా వాడతాం. అసంఘటిత కార్మికులను అంతా సంఘటితం చేసిండు, ఆ సంఘంలోనే సమస్యలన్నీ తొలగిపోతాయని అంటూ. అసంఘటిత కార్మికులను అంతా సంఘటితం చేసిండు, ఆ సంఘంలోనే సమస్యలన్నీ తొలగిపోతాయని అంటూ. కాలుకు బలపం కట్టుకొని ప్రతి కార్మికుణ్ణి కలిసిండు, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం స్థాపించిండు. స్థానికులకి ఉద్యోగం లేదని సమర శంఖమోదిండు. 70% రిజర్వేషన్ కావాలన్నాడు కదా. స్థానికులకి ఉద్యోగం లేదని సమర శంఖమోదిండు, నిరుద్యోగులకు అండగా నిలిచి పోరాటం చేసిండు. అతడే 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 మన సామా వెంకన్న తన అడుగులో అడుగై కదులుదామే ఓ మా కార్మికన్నా. ఇట్లా రాసిన దీన్ని కూడా రికార్డింగ్ చేద్దామని అన్నాడు అన్న. మనం ఒకసారి అందరం కూడా సత్తాలు కొట్టుకుంటా వాడదాం. మా వాళ్ళు కూడా నిజంగా కార్మిక నాయకుడు కష్టాసుఖాలు కలిసి
వేసిన కార్మికుల పక్షాన్ని ఆశిస్తూ ముందు కార్మికులదే రాజ్యం, ప్రైవేట్ ఉద్యోగులదే. ఎందుకంటే అంత ప్రైవేట్ సెక్టర్ అయినప్పుడు ప్రైవేట్ రంగంలో ఉండే కార్మికులదే రాజ్యం కావాలి. కాబట్టి అలాంటి ఆలోచనతోనే మనం ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో మాకు కూడా అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రైవేటు సంస్థల్లో 75% రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లు పెట్టాలనే దాని మీద ఈ తీర్మానాన్ని రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రైవేట్ రంగంలో వచ్చిన పెట్టుబడులు, స్థాపించిన పరిశ్రమలు, సృష్టించబడిన ఉద్యోగాలు మరియు తెలంగాణ యువతకు వచ్చిన వివరాలతో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలనే తీర్మానాన్ని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన గులాబ్ సింగ్ గారు ప్రవేశపెట్టారు. ముందుగా మిత్రులందరికీ 75వ స్వాతంత్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. నేరుగా విషయానికి వస్తాను. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం స్థాపించిన సందర్భం మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. 2006వ సంవత్సరంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘాన్ని మన సామా వెంకటరెడ్డి గారు స్థాపించారు. ఆ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 1000 SEZలను క్రియేట్ చేయడం జరిగింది. 1100 SEZలు అంటే రాష్ట్రంలో ఉన్న వేలాది ఎకరాలను ప్రైవేట్ కంపెనీలకు దారదత్తం చేయడం లాంటిది. అటువంటి సందర్భంలో భవిష్యత్తు ప్రమాదాన్ని గుర్తించి మనం ఈ సంఘం స్థాపించామా అని మనకి ఇప్పుడు అనిపిస్తుంది. ఖచ్చితంగా అదొక మహత్తరమైన సందర్భము. 2006లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం స్థాపించడం అనేది. ఇక మన ఈరోజు తీర్మానము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రైవేట్ రంగంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, వచ్చిన ఉద్యోగాలలో స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనేది ఈరోజు తీర్మానం. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం మనం ఉద్యోగాలు కావాలనే దాని మీదతో పాటు ఉద్యోగం చేస్తున్న వారి భద్రత కోసం ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ ఈరోజు యాజమాన్యాలకు, కంపెనీలకు ఏదైతే దారదత్తం చేసుకుంటా ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా వాళ్ళ చట్టాలన్నీ మారుస్తూ కార్మికులను పొట్టగొడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక ట్రేడ్ యూనియన్ స్థాపించాలంటే గతంలో 7-8 మంది మెంబర్షిప్ ఉంటే ఓ యూనియన్ను మనం స్థాపించుకునేది. ఈరోజు 100 మంది పైచూలుకుంటా కానీ మనం ఒక ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ కానీ ఇట్లాంటి నిర్ణయాలను మనం అందరం వ్యతిరేకించాలి. ఇదంతా కూడా శ్రమ దోపిడీ, కార్మికులు పొట్టగొట్టడమే అవుతుంది. ఒక ఉద్యోగి ఎప్పుడైతే కంపెనీకి వెళ్తాడో ఆ ఉద్యోగి ఎప్పుడు బయటకు వస్తాడో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నది. దానికి సంబంధించిన ఓటీ కానీ అలాంటి చట్టాలు కూడా ఈ మధ్యన తీసివేయడం జరిగింది. ఈ చట్టాలన్నీ సవరిస్తూ కార్మికులను కాపాడాలని ఈ తీర్మానాన్ని నేను ప్రవేశపెడుతున్నాను. గట్టిగా ప్రైవేట్ ఉద్యోగుల ఐక్యత, ప్రైవేట్ ఉద్యోగుల ఐక్యత. ఏదైతే 75% ఉద్యోగాలు స్థానికులు, భూమిపుత్రులకే దక్కాలనే నినాదంతో స్థాపించిన ఈ వ్యవస్థ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఎంతోమంది కార్మికులకు అండగా ఉంటూ తన ప్రస్తావనని సుదీర్ఘంగా కొనసాగుతూ కార్మికుల పక్షాన కార్మికుల హక్కులు సాధించడానికి ఉపయోగపడుతున్న ఈ సంస్థ ఒక గొప్పది. ఇలాంటి సంస్థ ఒక ఉన్నతమైన ఆశయంతో తెలంగాణ రథసారథి కేసీఆర్ వెంట నడిచి తన లక్ష్యాన్ని సాధించుకోవడంలో వాళ్ళ వెంట ఉన్నప్పుడు, వాళ్ళు దాన్ని ధిక్కరించినప్పుడు దాన్ని సాధించే భాగంలో ఏదైతే ధర్మాన్ని గెలవాలంటే యుద్ధం చేయాలి, యుద్ధం గెలవాలంటే అధర్మ పద్ధతులు కూడా పాటించాలి. యుద్ధం అంటే ఉరుకులే పరుకులే కాదు, సంప్రదింపులు, సమాలోచనలు, వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహంలో భాగంగానే నేడు ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఒక జాతీయ సంఘంగా ఎదిగి
అన్ని రాజకీయ పార్టీలకు ఈ ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు వివరించుకుంటూ, జాతీయ నాయకులకు వివరించుకుంటూ, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దీని చట్టాన్ని సాధించడానికి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ డిమాండ్ సాధన దిశలో ముందడుగు వేయడం జరిగింది. ఒక్కటే చెప్తున్న మిత్రులారా, మనం అడుగుతుంది గొంతమ్మ కోరిక కాదు. ఇది మనకు ఎంత చారిత్రాత్మకమైన ఉద్యమంలో ఉవ్వెత్తిన ఎదిగిన ఈ డిమాండ్ అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పుడు మన స్వరాష్ట్రంలో అమలు సాధించుకోవడం అప్పుడు మన మేల్కొల్పుని మెలుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా నష్టపోయినాం. పరిశ్రమలు ఎవరివో, భూములు మనవి, వనరులు మనవి, ఉద్యోగాలు మాత్రం మనకు దక్కట్లేదు. ఇంకెన్నాళ్ళు? గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో బాధపడ్డాం. తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాలు అవుతున్నది. ఉపాధి కల్పకుండా, ఉపాధి కలిగించకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఈ ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తున్నది. ప్రాజెక్టులు కడుతున్నామని కాంట్రాక్టర్లకు సొమ్ములు కట్టేస్తూ వాళ్ళ ఓనర్ వాళ్ళ ఆస్తులను కాపాడుకోనికి, వాళ్ళ ఆస్తులను అభివృద్ధి చేయడానికి పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ పుట్టిన బిడ్డకు, తెలంగాణ బిడ్డకు ఈ సమంతో అయిన లాభం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తలేదు. దీన్ని ఖండిస్తూ మన ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని యావత్ రాష్ట్రం స్వాగతించింది. ఎందుకంటే ఇది ఒక త్యాగం. ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు కొనసాగుతుంది. ఆ కొనసాగుతున్న ప్రభుత్వంలో కూడా పదవిని తృణప్రాయంగా వదిలేసి ఈ త్యాగానికి బయలుదేరిన నాయకుని మన వెంట నడవడం మన ధర్మం. ఆ ధర్మమే రేపు మనం ఆ విజయానికి చేకూరుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నిర్వీర్యమవుతున్న యువత, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం, ఏదైతే పంచభూతాలు మనకు అవసరమో దాంట్లో ఒకటి విద్య, ఉద్యోగము, ఉపాధి, వ్యవసాయము, వ్యాపారం. ఈ అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ కేవలం గొర్రెలు, బర్రెలు, రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, ఇంకా ఓసీ బంధు, ఇంకెన్నో బంధులు పెట్టి మన బొందదవ్వటానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దయచేసి మీరు గమనించండి, ఇది బొంద పథకమే. మనని నిర్వీర్యం చేసి మన కళలని సాకారంగా కూడా చేసుకోవడానికి ఈ బంధులు పెట్టి మన బొందతవుతున్న ప్రభుత్వాన్ని మనం నిలదీయడానికి బయలుదేరాలి. అదే వేదిక ఈ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం కాబోతున్నది. ఎందుకంటే ఇది విస్తరించిన అన్ని జిల్లాలలో, పరిశ్రమలలో విస్తరించిన వ్యవస్థ కాబట్టి, దాదాపు కోటి ప్రైవేట్ ఉద్యోగులు ఉండేవి ఈ వ్యవస్థ కాబట్టి, ఈ వ్యవస్థని కాపాడుకోవడం మన ధర్మం. ఎందుకంటే నాయకుడు ముందుకు వెళ్ళినప్పుడు ఎంకల మనం సైనికులాగా పనిచేస్తేనే అది సాధించడానికి మన శక్తి ఉపయోగపడుతుంది. ఇప్పటికే నిర్వీర్యమవుతున్న గ్రామీణ వ్యవస్థని మనం కాపాడుకోవడానికి ఉంటుంది. ఎలా తెలంగాణ ఉద్యమంలో కష్టపడినామని నటించి, కష్టపడినామని మేము చెప్పుకొని ఎవరో కష్టాన్ని చెప్పుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చైర్మన్లు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఎంతో విధంగా ప్రైవేట్ ఉద్యోగులు కూడా సమరశంకావరం పూరిస్తూ ప్రైవేట్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి గర్జనను కూడా నిర్వహించడానికి కూడా మనం ప్రణాళికలు వేస్తున్నాం. ఆ ప్రణాళికలు విజయవంతం కావాలంటే మనం జిల్లాలలో బలపడాలి. ఆ జిల్లాలలో మనం ఒక శక్తిగా ఎదగాలి. ఆ శక్తిగా ఎదగడానికి మనం చాలా ప్రణాళికలు తీసుకోబోతున్నాం. అన్నగారు ఏదైతే కార్యాచరణ తీసుకొని భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. పాదయాత్ర కూడా చేయడానికి, పారిశ్రామికవాడలలో పాదయాత్ర చేయడానికి కూడా మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం బలపడి ప్రభుత్వాల మెడలు వంచి అన్ని రాజకీయ పార్టీలకు రేపు వచ్చే ఎన్నికలలో ఏ ఎన్నికలోనైనా ఈ ప్రైవేట్ ఉద్యోగులకు 75% ఉద్యోగాలు కల్పిస్తామని ఒక డిమాండ్ని ప్రతి పార్టీలో మేనిఫెస్టో చేసే విధంగా మనం వాళ్ళ మెడలు వంచాలి. వాళ్ళకి వాళ్ళ దృష్టికి వెళ్ళేటట్టు చేయాలి. మనం యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నప్పుడు త్యాగాలు తప్పవు. ఆ త్యాగాల ఎంకల్నే చరిత్ర నిలబడుతుంది. కాబట్టి దయచేసి ప్రైవేట్ ఉద్యోగులారా, ఈ సమయంలో ఇప్పుడు కానీ మనం దీన్ని భారీ ఎత్తున నినాదాన్ని తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు మనం ఉపాధిని అందించలేకపోతాం. వాళ్ళకు ఒక మెరుగైన జీవితాన్ని అందించుకోలేకపోతాం. కేవలం కొర్రలు, బర్రెలు, ఈత చెట్లు, తాట చెట్ల వెంటలో పరిగెత్తవలసి వస్తుంది. ఈ బంధుల వెంకల మన బొందలు దూకొని ఆ బొందలు కూర్చుకోవాల్సి వస్తుంది. దయచేసి మీరు ఈ బంధుల వెనుకకుండా పరిగెత్తకుండా కేవలం ఉపాధి, ఉద్యోగం, వ్యాపార రంగాలలో ప్రైవేట్ ఉద్యోగులకు అండగా ఉండే పార్టీలని, ప్రభుత్వాలను ఎన్నుకునే విధంగా మనం కృషి చేద్దాం. ఆ కార్యాచరణకు మీరందరూ అంకిత భావంతో పనిచేయాలని, భవిష్యత్తులో వేసే జిల్లా కమిటీలో మీరు పూర్తి స్థాయిగా మీ పాత్ర పోషించి ప్రైవేట్ ఉద్యోగుల హక్కుల సాధనలో మీరు చరిత్రలో నిలిచిపోయే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ మరొక
అవకాశంతో మీకు ముందుకు వేడుకుంటున్నాను. యుద్ధం అని చేస్తున్నప్పుడు యుద్ధమే ప్రకటిద్దాం, కానీ ఎక్కడ సంధి మాత్రం ఉండదు. తప్పకుండా ఈ నినాదం సాధించే వరకు, ఈ హక్కును సాధించే వరకు ఉద్యమమే పద్ధతిగా మొదలు పెడదాం. ఆ ఉద్యమ కార్యాచరణలో మీరందరూ పాత్రలు అవుతారని ఆశిస్తూ మరొకసారి మీరందరూ మీ జిల్లాలలో రాబోయే సమావేశాలలో ఒక విస్తృత స్థాయి చర్చకు తీసుకెళ్లి ఒక భారీ ప్రణాళికకు మనం తీసుకుపోతున్న ప్రణాళికకు రేపు భవిష్యత్తులో అన్ని పార్టీల మెడలు వంచడం కాబట్టి మీరు ఎంత విస్తృతంగా పనిచేస్తే మన డిమాండ్ అంత విస్తృతంగా పోయి బహుశా వచ్చే ఎన్నికలలోపే ప్రభుత్వమే ఒక మెట్టు దిగజారి ఒక 75% రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి కూడా ఏర్పడడానికి మనకు అవసరమైతే రాష్ట్ర కమిటీలో చర్చించి హుజూరాబాద్ వచ్చే ఎన్నికలలో అవసరమైతే ఒక 500 మంది నామినేషన్ వేసి ఈ నినాదాన్ని ప్రభుత్వానికి గుర్తెరిగేటట్టు కూడా చేయడానికి సిద్ధమవుదాం. దయచేసి మీరు జిల్లాలలో విస్తృతంగా పర్యటించి జిల్లా కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు నిర్మాణంలో శక్తి వంచన లేకుండా పనిచేయండి. తప్పకుండా నాయకత్వ మండలి మీకు ఉంటాయి. ఏ సమస్య రాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం కూడా మనకు హామీ ఇచ్చింది. మీ మీద ఎలాంటి కేసులు రాకుండా, ఎలాంటి ఒత్తిళ్లు రాకుండా, ఏదైనా జరిగితే మీ పక్షాన మేము పోరాడతాం, మీ అండగా, మీ సంస్థకు అండగా మేము ఉంటామని వాటి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ భరోసా తర్వాత జాతీయ పార్టీ బీజేపీ కూడా ఏదో విధంగా ఈ నినాదాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి రేపు బహుశా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎత్తుకుంటాయి. ఇప్పుడు షర్మిల పార్టీ కూడా ఈ డిమాండ్ మీద మెరుగైన ఆలోచన చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. తప్పకుండా మనం ఈ నినాదాన్ని సాధించడానికి ఈ ఉద్యమ బాటలు మీరందరూ పాత్రలు అవుతారని ఆశిస్తూ ఒక్కసారిగా మరొకసారి మన ప్రైవేట్ ఉద్యోగుల ఐక్యతని వర్ధిల్లాలనే ఒక నినాదంతో నేను సెలవు తీసుకుంటాను. ప్రైవేట్ ఉద్యోగుల ఐక్యత, ప్రైవేట్ ఉద్యోగుల ఐక్యత సాధిద్దాం 75% రిజర్వేషన్లను, సాధిద్దాం 75% రిజర్వేషన్ల చట్టాన్ని. ధన్యవాదాలు.